ఇట్లా వేచేసి చూసాను ఎంత బాగున్నాయో ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఇంత బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గవ్వలు చేస్తున్నానండి. గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. క్రిస్పీగా టేస్టీగా సరైన కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని సూజీ అని కూడా అంటారండి. ఈ బొంబాయి రవ్వ నేను సన్నటి బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఈ బొంబాయి రవ్వని డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి. సాల్ట్ చిటికెడు వేసుకోవాలి. వంట సోడా కూడా చిటికెడు వేసుకోనండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒకవేళ లేకపోతే బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు అండి. ఆయిల్ అస్సలు వేయొద్దు. ఇలా నెయ్యి వేయటం వల్ల మనం చేసే గవ్వలు గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి చూడండి ఇలా రావాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుందాం. వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని గవ్వలాగా చుట్టుకోవాలి. గవ్వలు చేసే చెక్కతో అన్ని గవ్వలు చేసేసుకోవటమే. ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ గవ్వలు వేసుకొని వేయించుకోవాలి. మంట సిమ్లో నుంచుకొని వేయించుకోనండి. అప్పుడు గవ్వ పూర్తిగా వేగిపోయిద్ది. నా ఛానల్లో రాగి పిండితో కూడా గవ్వలు చేశానండి. ఆ వీడియో కూడా ఒకసారి చూడకపోతే చూసేయండి. రాగి పిండితో కూడా చాలా టేస్టీగా ఉండండి గవ్వలు. రాగి పిండి మామూలుగా రొట్టె చేస్తేనే విరిగిపోతాయి, కానీ గవ్వలు చక్కగా వచ్చాయి. రాగి పిండి ఎంతైనా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఈ కలర్ వస్తే సరిపోయిద్దండి. మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. మీకు ఇలాచీ ఫ్లేవర్ కావాలనంటే ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి. నాకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. ఇలా వస్తే సరిపోయిద్దండి పాకం. గవ్వలు వేసేసుకుందాం. గవ్వలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పాకంలో వేసుకొని కలుపుకుంటూ ఉంటే అన్ని గవ్వలకి ఈవెన్గా పాకం అనేది సరిపోద్దండి. స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవటం వల్ల ప్యాన్కి చూడండి పాకం అనేది కొంచెం లేకుండా పూర్తిగా గవ్వలుగా పట్టేసింది. చూడండి మనం బెల్లంతో గవ్వలు రెడీ అయ్యి చక్కగా 10 రోజులు పిల్లలకి ఇబ్బంది లేకుండా స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. బయట ఫుడ్ అస్సలు తినకుండా ఇంట్లోనే చక్కగా తింటారు పిల్లలు. మనం గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉండదండి. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో ఒకసారి గవ్వలు ట్రై చేయండి. గాజు బౌల్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే గాలి అనేది పోకుండా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయండి. అంతే అండి. 10 నిమిషాల్లో గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు. 10 నిమిషాల్లో మనము ఈ గవ్వలు తయారు చేసుకోవచ్చు. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ
లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.